కూకట్పల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఆడుకుంటోన్న సమయంలో స్విమ్మింగ్ పూల్లో ఓ బాలుడు పడ్డాడు. వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. బాలుడు అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. కేపీహెచ్బీ పిఎస్ పరిధిలోని వర్క్ ఎక్స్ ప్రైమ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. కూకట్పల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఆడుకుంటోన్న సమయంలో స్విమ్మింగ్ పూల్లో ఓ బాలుడు పడ్డాడు. వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. బాలుడు అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. కేపీహెచ్బీ పిఎస్ పరిధిలోని వర్క్ ఎక్స్ ప్రైమ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, విషయాలు చోటు చేసుకుంది. సండే బాల్ తన అమ్మమ్మకి నిన్న సాయంత్రం బాలుడు అర్జున్ కుమార్ నుంచి వచ్చాడు. అయితే ఏదైతే వర్కెట్స్ ప్రైమ్ అటువంటి అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్ లో తను ఇంట్లోంచి తిప్పకుండా బయటకు వచ్చాడు. ఆ సమయంలో అతను ప్రమాదవశాత్తు పడిపోయి ఉంటాడు అమ్మ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో అతను అప్పటికే అతను చూసి వెంటనే అతని బయట తీశారు. తీసి ఆసుపత్రి తరలించినప్పుడే అతని చికిత్స పొందుతూ ఆ బాలు చనిపోయారు. అయితే ఇక్కడ కనీసం స్విమ్మింగ్ పూల్ దగ్గర సీసీ ఫుటేజ్ లేకపోవడం, సీసీ కెమెరా లేకపోవడం, అక్కడ సెక్యూరిటీ లేకపోవడంపై ఏదైతే ముందుని బాలుకు సంబంధించినటువంటి తీవ్ర ఆందోళన దీనికి సంబంధించి అది పోలీసులు ఫిర్యాదు చేశారు. కేవలం నిర్లక్ష్యం కారణంగానే వాళ్ళ బాలు చెప్తారు. ఇంత పెద్ద అపార్ట్మెంట్ సంబంధించి ఆ మెయింటెనెన్స్ పరంగా భద్రతా పరమైన చర్య తీసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకి ఉంటుంది. కానీ తీసుకోకపోవడం మూలంగానే వల్ల తమ వాళ్ళు చనిపోయినట్టు కూడా వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. పోలీసులు బాధితుల ఫిర్యాదు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రమణ.